ప్రజా తీర్పు ఏంటనేది మనం అందరం కూడా చూసాం. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు కూడా ప్రజలిచ్చిన మ్యాండేట్ ఏంటో చూసాం. ప్రజలంతా కూడా గత ప్రభుత్వాన్ని, గత పరిపాలనని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దౌర్జన్యాలు చేసే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మేము ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓట్లు అనేవి తెలుగుదేశం పార్టీకి వేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చరిత్రలో లేనట్టుగా తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, కూటమి అవనివ్వండి, అటువంటి ఘనమైన విజయాన్ని సాధించింది. మరి ఇటువంటి విజయం సాధిస్తామని చెప్పి 5 సంవత్సరాల క్రితం ఎవరూ అనుకోలేదు. తెలుగుదేశం పార్టీ అయిపోయింది అని చెప్పి వైకాపా పార్టీ నాయకులందరూ కూడా హేళన చేయడం అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రజల తరపున నేనున్నాను, ప్రజల తరపునే నేను పోరాడుతాను, ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది అంటే నేను ఊరుకునేది లేదు, ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుతాను అని చెప్పి 70 సంవత్సరాల వయసు దాటినా కానివ్వండి, అతన్ని ఎన్నో రకాలుగా ఎంతోమంది మనోవేదనకు గురి చేసినా కానివ్వండి, ఎన్నో రకమైన ఇబ్బందులు పెట్టినా కానివ్వండి, అతను మాత్రం ప్రజల తరపునే నిలిచారు, ప్రజలతోనే నడిచారు, ప్రజల కోసం కష్టపడ్డారు. ప్రజలంతా కూడా ఇది గుర్తించి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుంటుంది అని చెప్పి గుర్తించడం వల్ల తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, కూటమికి కానివ్వండి మళ్ళీ అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఇదే రకంగా ఇంకొందరు వ్యక్తుల్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం, ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం నారా లోకేష్ గారి గురించి ఉంది. నారా లోకేష్ గారి గురించి ఎంతోమంది ఎన్నో రకమైన తప్పుడు మాటలు మాట్లాడారు, ఆయన్ని హేళన చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, మంగళగిరిలో ఓడిపోయావన్నారు, వార్డు మెంబర్ అవ్వలేరు అన్నారు. కానీ ఆయన మాత్రం క్రమశిక్షణతో నేనేంటో నిరూపించుకుంటాను, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నేనుంటాను అని చెప్పి నారా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాలు ఏవైతే పోరాటాలు చేశారో వాటన్నిటినీ కూడా హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మునుపెన్నడూ కూడా లేని విధంగా ఆయన పాదయాత్ర సాగించారు. చంద్రబాబు నాయుడు గారిని కనుక అరెస్ట్ చేయకుండా ఉండుంటే ఆ పాదయాత్ర 4000 కిలోమీటర్ల మైలురాయి కూడా వెళ్ళేది. మరి ఈ రోజున మంగళగిరిలో 1985 తర్వాత ఎప్పుడూ గెలవకపోతే 2019లో కూడా ఆయన ఓడిపోతే అప్పటికీ కూడా ఆయన పోరాట పటిమతో పట్టుదలతో ముందుకు వెళ్ళారే తప్ప ఆ నియోజకవర్గాన్ని వదలలేదు. ఈ రోజున చూస్తే 90,000కు పైగా అక్కడ మెజారిటీ రావడం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న మా లాంటి యువతందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా ఆలోచించి ఉంటే ఆ పార్టీ ఏ రకంగా ఇంకా బలం పెంచుకోవచ్చు అని చెప్పి ఆలోచించుకునేవారు. కానీ ఆయన మాత్రం ధర్మం పక్కన నిలిచారు. ఈ రాష్ట్రం బాగుండాలి, నా స్వార్థాన్ని నేను పక్కన పెడతాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పి ఆయన నిస్వార్థంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. అలాగే జన సైనికులందరూ కూడా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రకమైన మనస్పర్ధలు పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదే రకంగా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక భారతీయుడిగా నరేంద్ర మోడీ గారి లాంటి ప్రధానమంత్రి ఉండడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన హయాంలో మౌలిక సదుపాయాలు అనేవి మన దేశం గర్వించదగ్గ విధంగా అభివృద్ధి చెందాయి. ఈ రోజున వందే భారత్ రైల్స్ తీసుకుందామా, లేదా ఎటువంటి చిన్న ప్లేసుల్లో అయినా ఎయిర్పోర్ట్ అభివృద్ధి అనేది తీసుకుందామా, రోడ్లు అందామా, నేషనల్ హైవేస్ అందామా, మౌలిక సదుపాయాలన్నీ కూడా చాలా బాగా అయ్యాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ 5 సంవత్సరాల పోరాటంలో ఇన్ఛార్జీలు అవనివ్వండి, మండల స్థాయి నాయకులు అవనివ్వండి, గ్రామస్థాయి నాయకులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. పెద్దలు అశోక్ గజపతిరాజు గారి ఆశీర్వచనాలతో అందరం కూడా కష్టపడడం అనేది జరిగింది. మన జిల్లాలో తీసుకుంటే రామతీర్థాల ఘటన ఎప్పుడైతే జరిగిందో ఒక ఎంపీ గారు ఆ రోజున ఇక్కడికి వచ్చి వైకాపాకు చెందిన ఎంపీ గారు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే కార్యకర్తలందరూ కూడా తిరగబడ్డారు. ఆ తిరుగుబాటు రాష్ట్రంలోనే మొదటి తిరుగుబాటు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా
నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి ఎన్నో పోరాటాలు చేశారు. చీపురుపల్లి లాంటి ప్రదేశంలో ఆర్ఈసీఎస్ కోసం కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్ కోసం కానివ్వండి పోరాటాలు చేయడం అనేది జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గానికి వెళ్తే భోగాపురం ఎయిర్పోర్ట్లో జరుగుతూ ఉన్న ఆ ల్యాండ్కి సంబంధించిన అవకతవకల మీద కూడా పోరాటాలు చేయడం అనేది జరిగింది. అదే రకంగా అశోక్ గజపతిరాజు గారిని నిర్వీర్యం చేద్దామని చెప్పి మాన్సాస్ విషయంలో కానివ్వండి, సింహాచలం దేవస్థానం విషయాల్లో కానివ్వండి ఎటువంటి అన్యాయం చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన్ని ఎన్నో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని కూడా ఈ ప్రభుత్వం చూడడం అనేది జరిగింది. మరి బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కూడా మంత్రివర్యులు వారి కుటుంబ సభ్యులకు చెందిన వారికి చాలా తక్కువ రేట్లకే ల్యాండ్ ఇచ్చుకుంటే దానికోసం కూడా కార్యకర్తలందరూ కూడా పోరాడడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకొకసారి తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రజలు ఎటువంటి మ్యాండేట్ ఇచ్చారు అంటే అందరూ గర్వించదగ్గ మ్యాండేట్ ఇచ్చారు. అందరికీ కూడా గత హయాంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశారు, మేము కులాల పరంగానో మతాల పరంగానో లేదా డబ్బులు ఇచ్చారంటేనో ఆ రకంగా ఆలోచించము. పార్టీలకు అతీతంగా మంచి నాయకులు ఎవరుంటారో వాళ్ళకే మేము ఓటేస్తాం. మంచి ముఖ్యమంత్రి ఎవరైతే ఉండి రాష్ట్రాన్ని సన్మార్గంలో నడిపించగలరో వాళ్ళకే మేము ఓటేస్తామని చెప్పి ఈ రోజున పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి నిరూపించారు. కాబట్టి ఆ రకంగా ఓటు వేసిన ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ చివరిగా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రెస్ సోదరులందరూ కూడా మా అందరికీ చాలా బాగా కోఆపరేషన్ అనేది అందించారు. మీరంతా కూడా మాకు ఎక్కడికక్కడ సహాయ సహకారాలన్నీ కూడా అందించారు. దానికోసం మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.